కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు? కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. 5 కంటే తక్కువ ఆదాయం ఉండి 5 కంటే ఎక్కువ వ్యయం ఉంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితిగతులు రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ క్రమంలో రాజపూజ్యం బాగానే ఉంది. రాజపూజ్యం 4 ఉండి అవమానం 7 ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే రాజపూజ్య సంఖ్య కంటే ద్విగుణీకృత సంఖ్య ఉండకూడదు. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవటం మంచిది. భాగ్యంలో శని చేతి తాక అదృష్టాన్ని తీసుకొచ్చి ఇదిగో అక్కడ పెట్టే తీసుకో అంటాడు ఆయన. కాబట్టి మనము మానవ ప్రయత్నంతో శ్రద్ధాభక్తులతో ముందుకు సాగాలి. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. రాహు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో శరీరానికి కావలసిన విశ్రాంతినివ్వాలి. రాహు సప్తమ సంచారంతో భాగస్వామ్య పరమైన ఇబ్బందులు, వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. జూన్ 2 నుంచి గురువు మీ జన్మరాశి అయిన కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటారు. ఈ సమయంలో ఆచి తూచి అడుగు వేయటం మంచిది. దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల ఆలోచనల్లో అంతర్గతంగా పరిణతి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది, సత్ప్రవర్తన ఏర్పడుతుంది. మరింత శుభాలు సమకూరటానికి అక్టోబర్ 31 నుండి దేవగురువైన బృహస్పతి ధనస్థానానికి మారటంతో సంవత్సరంలో పడ్డ శ్రమంతా పోయి సంవత్సరాంతంలో కృషికి తగిన ప్రతిఫలంతో అలాగే ఆర్థిక ఫలితాలతో విజయాన్ని పొందుతారు. చేయవలసిన స్తోత్రాలు: గురుశ్లోక పఠనం, కర్కాటక రాశి వారు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, అలాగే శివపంచాక్షరి నామాన్ని స్మరించటం